హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష నెలిగి నేను ప్రత్యూష. నా వీడియోస్ అన్నీ తెలుగులో ఉంటాయి అండ్ కింద సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. దానికోసం మీరు పైన యూట్యూబ్లో సీసీ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే సబ్ టైటిల్స్ వస్తాయి. అండ్ దెన్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి సో దట్ నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియోలో మా డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అని ఏమేమి ఆర్గనైజర్స్ యూస్ చేశాను అనేది చూపిస్తున్నాను. మేమైతే గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉంటాము. అక్కడ మినిమం థింగ్స్తో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను, అవి ఎక్కడికైనా షిఫ్ట్ చేసుకోవడానికి వచ్చేలా ఉండేవి చూపిస్తున్నాను. ఇలా ఒక వైట్ కర్టన్తో నేను సపరేట్ చేసుకున్నాను అనమాట డ్రెస్సింగ్ ఏరియాని. అండ్ ఇది మా డ్రెస్సింగ్ ఏరియా అనమాట. చూడ్డానికి ఇలా ఉంటుంది ఓవరాల్గా. ఇది మాకు బాత్రూమ్ పక్కనే వస్తుంది అనమాట. సో ఇది వాష్ ఏరియా. యాక్చువల్గా నేను దాన్ని ఇలా డ్రెస్సింగ్ ఏరియాకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తే మీకు టైల్స్ కనిపిస్తున్నాయి అండ్ బాత్రూమ్ పక్కనే వస్తుంది ఇది. మొత్తం ఇక్కడ వాషింగ్ మెషిన్ అవి పెట్టుకోవాల్సింది, నేను ఇలా డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను. వాషింగ్ మెషిన్ ఇంకొక బాత్రూమ్ పెద్దగా ఉంటే అందులో పెట్టేసుకున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్న డ్రెస్సింగ్ టేబుల్ అయితే మాకు గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. ఆ ఒక డ్రెస్సింగ్ టేబుల్ ప్రొవైడ్ చేస్తే నేను దానికి సామాన్ పెట్టుకోవడానికి అన్నీ నేను షెల్ఫ్స్ ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇలా మనకి 3 సైడ్స్ వచ్చాయన్నమాట దీంట్లో. ఫస్ట్ సైడ్ అయితే ఇలా కనిపిస్తుంది. ఒక విండో ఉంది, ఇది ఓపెన్ అవ్వదు, అది అలానే ఉండిపోయింది. సో నేను ఆ విండోకి ఉన్న స్పేస్లో నేను మస్కిటో రిపెల్లెంట్స్, నా క్రీమ్స్ ఏవైతే మా పాపకు అందొద్దు అని అనుకున్నానో అవి పెట్టుకున్నాను అనమాట. అండ్ అలోవెరా జెల్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ గోడకి డ్రెస్సింగ్ టేబుల్కి కొంచెం స్పేస్ వచ్చింది. ఆ స్పేస్లో నా దగ్గర ఉన్న ఈ ట్రాలీ పడుతుంది అనమాట. సో నేను ఇది యూజ్ చేస్తున్నాను. ముందైతే ఇది నేను కిచెన్లో యూజ్ చేసేదాన్ని. ఈ ఇంట్లో మాత్రం నేను దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాను. ఇది 4 షెల్ఫ్స్ ఉంటుంది అండ్ కింద వీల్స్ వస్తాయి, కంఫర్టబుల్గా మూవ్ అవుతుంది. ఇక్కడ పైన షెల్ఫ్స్లో నావి మా ఆయనవి క్రీమ్స్ అవి పెట్టుకున్నాను. అండ్ సెకండ్ షెల్ఫ్కి వచ్చేసరికి నా మేకప్ ప్రోడక్ట్స్ అండ్ గాగుల్స్ అన్నీ ఒక కవర్లో వేసి పెట్టాను. అండ్ థర్డ్ షెల్ఫ్లో మా పాపవి క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్, తనది పౌడర్ ఎక్స్ట్రా అది పెట్టుకున్నాము. లాస్ట్ షెల్ఫ్లో నా ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అండ్ ఎక్స్ట్రా సేఫ్టీ పిన్స్ అవి ఉంటాయి కదా అవసరం లేనివి, అవి పెట్టుకున్నాను. అండ్ ఒక సైడ్ అయితే అయిపోయింది కదా, ఇంకొక సైడ్కి మనకి డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుంది. ఇలా డ్రెస్సింగ్ టేబుల్ పైన మినిమం ప్రోడక్ట్స్ పెట్టానమాట. ఒక డస్ట్బిన్, మా పాపది పౌడర్ బాక్స్ అండ్ ఇలా ఒక ఆర్గనైజర్ ఉంది. ఇది పెన్ స్టాండ్ కూడా అనొచ్చు. నేను ఇది ఇక్కడ యూస్ చేస్తున్నాను. నా మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అండ్ మా పాప మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్, లిప్ బామ్స్ అండ్ ఒక కోమ్, బాడీ లోషన్స్ పెట్టుకుంటాను డ్రెస్సింగ్ టేబుల్ పైన. అండ్ దానికి కింద ఇలా షెల్ఫ్స్ అండ్ ర్యాక్స్ వచ్చాయి. ఒక గ్లాస్ది అండ్ 2 డ్రాయర్స్ లాగా ఉన్నాయన్నమాట, ఇలా ర్యాక్స్ లాగా. సో నేను ఇందులో కింద దాంట్లో మా పాపకి సంబంధించినవి రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్ అవి పెట్టాను. ఇవి కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. ఇలా పార్టిషన్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. ఇవి 3 సెట్ వచ్చాయి. నేను ఇక్కడ ఒకటి యూజ్ చేస్తున్నాను. ఒక బాక్స్లో పైన దాంట్లో నేను పార్టీవేర్ రబ్బర్ బ్యాండ్స్ అండ్ కింద దాంట్లో పార్టీవేర్ క్లిప్స్ పెట్టుకుంటాను. అండ్ పైన కూడా 2 ఇలాంటివి యూజ్ చేశాను. సైడ్కి కోమ్స్ అవి పెట్టుకున్నాను. అండ్ మిగతా సామాన్ అంతా ఇలా సపరేట్గా దేని దానికి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ సపరేట్గా ఉంటాయని ఇది ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ సైడ్కి ఇక్కడ స్టిక్కర్స్ పెట్టుకుంటాను, రోజు యూజ్ చేసేవి. అండ్ ఇంకా గ్లాస్ దాంట్లో ఏముంది, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. నెక్స్ట్ బయట నుంచి చూడడానికి అయితే ఎలా ఉంటుంది. అండ్ ఫస్ట్ అయితే మా పాప క్లిప్స్ పెట్టుకున్నాను, ఈజీగా తీయడానికి వస్తుందని. అండ్ ఇక్కడ నేను మసాలా బాక్స్ యూజ్ చేస్తున్నాను అనమాట. నా దగ్గర వేస్ట్గా ఉంటే దాన్ని క్లిప్స్ పెట్టడానికి యూజ్ చేసేసాను ఇలా. అండ్ నెక్స్ట్ దాంట్లో ఇలా నా స్టడ్స్ పెట్టుకున్నాను. ఓన్లీ స్టడ్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఆర్గనైజర్ నేను అమెజాన్లో తీసుకున్నాను. 3 to 4 ఆర్గనైజర్స్ కలిపి సెట్లా వస్తాయి, ఇయర్ రింగ్స్వి. ఇందులో స్టడ్స్ పెట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. చిన్న చిన్న వచ్చాయి కదా. అండ్ నెక్స్ట్ దాంట్లో నేనైతే క్లిప్స్ పెట్టుకున్నాను, ఎక్స్ట్రా క్లిప్స్. ఇవి అసలు యూజే అవ్వవు, అక్కడ పెట్టాను అంతే. ఇక్కడ స్టిక్కర్స్ పెట్టుకున్నాను. ఇదైతే సక్షన్తో వచ్చిన షెల్ఫ్ అనమాట, బాత్రూమ్ కోసం అని కొన్నాను. కానీ అక్కడ సెట్ అవ్వట్లేదు, ఊడిపోతుంది. సో దాంట్లో నాకు స్టిక్కర్స్ కరెక్ట్గా సెట్ అవుతున్నాయని స్టిక్కర్స్ పెట్టుకున్నాను. సో కరెక్ట్గా సైజ్ కూడా సరిపోయింది. అండ్ దెన్ ఇంకొక సైడ్కి వెళ్తే ఇక్కడ కూడా ఇయర్ రింగ్సే ఉన్నాయి. ఇందులో వచ్చి కొంచెం పార్టీవేర్ టైప్వి ఉంటాయన్నమాట. పార్టీవేర్ అండ్ డైలీ వేర్వి కూడా ఉన్నాయి, కొంచెం పెద్ద సైజ్వి. అవి చిన్నగా స్టడ్స్ ఉన్నాయి కదా, ఇవి కొంచెం పెద్దగా ఉంటాయి. ముందైతే ఓన్లీ గోల్డ్ పెట్టేదాన్ని, కానీ ఇక్కడ దూరం ఉంటాం కాబట్టి ఇవే పెడుతున్నాను.
ఇక్కడ ఇంకా హెవీవి అనమాట ఇయర్ రింగ్స్ ఇంకొక బాక్స్లో పెట్టుకున్నాను. అండ్ ఇంకొక బాక్స్ ఉంది. ఇందులో అయితే అన్ని సెట్స్ ఉంటాయి కదా, మనం శారీ పైకి సెట్ అయ్యేలా వేసుకోవడానికి. ఇవి కూడా అన్నీ రోల్డ్ గోల్డ్వి పిచ్చివి ఉంటాయి కదా, అవే అనమాట. అండ్ ఇంకొకటి రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్నాను. ఇవి కూడా నాకు యూజ్ ఏమవ్వవు. ఇంటి నుంచి వచ్చేటప్పుడే ఇలా మల్లెపూలు తెచ్చుకున్నాను, ఇక్కడ దొరకడం కష్టం అని చెప్పి. అండ్ లోపల ఇంకొక 2 బాక్సెస్ అండ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి బ్యాంగిల్సే పెట్టుకున్నాను. ఓవరాల్గా బయట నుంచి అయితే ఇలా ఉంటుంది. ఎక్కువ సామాన్ పెట్టుకోలేదు, ఈజీగా తీసుకోవడానికి రావాలి అని ఇలా పెట్టుకున్నాను. ఇంకొక సైడ్కి ఇలా ఒక హ్యాంగర్ పెట్టుకున్నాను. ఇక్కడ మ్యాక్సిమం హ్యాండ్ బ్యాగ్స్ అండ్ వింటర్లో జాకెట్స్ అవి వేసుకోవడానికి ప్లేస్ సరి కావాలి అని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఎన్ని హ్యాంగర్స్ ఉన్నా వింటర్లో అయితే తక్కువే అనిపిస్తుంది. అండ్ పైన ఫ్యాన్ అండ్ లైట్ ఉందన్నమాట. ఫ్యాన్ మేమే పెట్టించుకున్నాము. సమ్మర్స్లో రెడీ అయ్యేటప్పుడు చాలా కష్టం అవుతుంది అని చెప్పి. అండ్ ఇంకా కొంచెం సామాన్ ఉంటే ఇలా బెడ్రూమ్లో ఒక షెల్ఫ్లో కింద పెట్టుకున్నాను. ఎక్స్ట్రా సామాన్లు, నెయిల్ పాలిష్లు, కాటన్ బాల్స్, ఎక్స్ట్రా క్లిప్స్, ఎక్స్ట్రా పౌచెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అన్నీ ఇక్కడ ప్లేస్ చేసుకున్నాను. రేర్గా యూజ్ చేసేవి. అండ్ ఇలా నాకు ఒక రెడ్ కలర్ బ్యాగ్ ఉందన్నమాట. ఇందులో అన్నీ జిప్తో వస్తుంది. అండ్ ఇందులో అన్ని పాకెట్స్లా ఉంటాయి అన్నమాట. మనకి రోల్డ్ గోల్డ్ అయినా కలర్ పోకుండా ఉండాలంటే స్టోర్ చేసుకోవాలి కదా మంచిగా. సో ఇందులో అవే స్టోర్ చేసుకుంటాను. మొత్తం ఇలా పాకెట్స్గా ఉంటుంది. దానికి సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక సైడ్కి ఇలా షూది బాక్స్ ఒకటి యూజ్ చేసి నేనైతే మా పాపవి హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇందులో పెట్టాను, యూజ్ అవ్వట్లేదని. అండ్ ఇంకొక దాంట్లో హెయిర్ డ్రయర్, వడ్డాలం అండ్ రేర్గా యూజ్ చేసే బ్యాంగిల్స్, ఎక్స్ట్రా మేకప్ ప్రోడక్ట్స్ ఏవైతే యూజ్ చేయట్లేదో అలాంటివన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను. మనకి ఎప్పుడైనా అవసరం పడుతుంది అన్నా కూడా నేను ఈజీగా తీసుకోవచ్చు అనమాట ఇందులో నుంచి. సో ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది మొత్తం. లైట్ ఆఫ్ చేసేసాను. ఎల్ఈడి స్ట్రాప్ ఉంది కదా, దాంతో లైట్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది, ఇందులో అయితే కనిపించట్లేదు. అండ్ డ్రెస్సింగ్ టేబుల్కి చుట్టూ ఇలా ఎల్ఈడి స్ట్రాప్ పెట్టుకున్నాను, చూడ్డానికి బాగుంటుంది అని. ఈ ఏరియా చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో. మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.